ఒక్క స్కూల్ గట్లా ఉన్న స్కూల్ కి రంగులు వేసుకున్నాడు వాడు. రంగులు ముఖ్యమంత్రి, అందుకే లెవెన్ రెడ్డి అయిండు వాడు. రంగులు రాట్నం లాంటి ముఖ్యమంత్రి, రంగులు ముఖ్యమంత్రి. వాడు కట్టింది ఒక్క ఎస్ఎఫ్టి స్కూల్ చూపి మనం. ఒక్క ఎస్ఎఫ్టి స్కూల్ ఎక్కడా లేదు. ఉన్న స్కూల్ కి రంగులు వేసుకున్నాడు వాడు. కట్టింది ఒక్క గురుకులం లేదు, ఒక నవోదయ లేదు, ఒక ఉన్నత పాఠశాల లేదు, ఒక ప్రాథమిక ఉన్నత పాఠశాల లేదు. నేను ఇంకా చెప్తానమ్మా, ఇక్కడ చూసుకో. గతంలో మనకి 1 కిలోమీటర్కి ఒక ప్రాథమిక పాఠశాల, రూల్ ఆఫ్ లా. తర్వాత 3 కిలోమీటర్లకి ప్రాథమిక ఉన్నత పాఠశాల అంటే 7వ తరగతి దాకా. తర్వాత 5 కిలోమీటర్లకి ఒక ఉన్నత పాఠశాల అంటే 10th క్లాస్ వరకు. తర్వాత మండలానికి ఒక ఇంటర్మీడియట్ కాలేజీ, మండలానికి ఒక ఇంటర్మీడియట్ కాలేజీ, ఒక రెవెన్యూ డివిజన్ కి ఒక ఇంజనీరింగ్ కాలేజీ. ఇది ఇచ్చింది ఊరు చంద్రబాబు నాయుడు కదా. ఆడ చదువుకున్న పిల్లలు కదా. ప్రపంచం అంతా సాఫ్ట్వేర్లు ఉండేది. ఇలా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసే వాళ్ళకి అందరికి తెలుసు కదా ఎవరు తెచ్చిందా ఇంజనీరింగ్ కాలేజీ నుంచి. ఇప్పుడు నిజం 1 కిలోమీటర్కి 5వ తరగతి దాకా ఒక స్కూల్ ఉండేది. ఆ విధంగా మనం చెప్పుకుంటుంటే 3 కిలోమీటర్లకి 7వ తరగతి దాకా ఒక స్కూల్ ఉండేది. 5 కిలోమీటర్లకి ఒక హై స్కూల్ ఉండేది. మండలానికి ఒక ఇంటర్మీడియట్ కాలేజ్ ఉండేది. ఒక రెవెన్యూ డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజీ. అంటే ఒక పనిమంతుడికి పనికి మాలినోడికి తేడా మనం ఏం చెప్పలేమమ్మా.